వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము అప్పటికప్పుడు పులిహోర తినాలనిపించినప్పుడల్లా ఈజీగా కలుపుకునేలా రైస్ మిగిలినప్పుడు కూడా ఈ విధంగా కలిపేసుకుంటే పులిహోరని హ్యాపీగా తినేసేయచ్చండి. ఇలా తయారు చేసుకున్నటువంటి పులిహోర మిక్స్ను మనం ఫ్రిడ్జ్లో స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు. ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునేటువంటి ఈ పులిహోర మిక్స్ ప్రిపరేషన్ కోసం ఇక్కడ ముందుగా కొంచెం చింతపండు తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగి ఇప్పుడు ఈ చింతపండును మనము వేడి నీళ్ళల్లో కనుక నానబెట్టుకుంటే ఈ చింతపండుకున్న గుజ్జు అనేది త్వరగా వస్తుంది. మరలా నీళ్ళు ఎక్కువ పోయొద్దండి, మళ్ళీ పులుసు ఉడకటానికి ఎక్కువ టైం పడుతుంది. అందుకని చూసుకొని చింతపండు మునిగేంత వరకే వాటర్ పోసుకొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టేసుకోండి. ఇలా 15 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇక చింతపండు నుంచి గుజ్జంతా తీసేసుకొని వడకట్టేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు, ఆ పులుసుకు మీరు ఎన్నైతే పప్పులు వేసుకుంటారో దాని ప్రకారంగా మీరు పోపు దినుసులు యాడ్ చేసుకోండి. పల్లీలు వేసిన తర్వాత కొన్ని శనగపప్పు వేస్తున్నాను. అలాగే తర్వాత కొన్ని మినపప్పు కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కొద్దిగా ఆవాలు వేయండి. ఆవాలు చిటపట్లాడితేనే టేస్ట్ బాగుంటుంది. ఆవాలు చిటపట్లాడిన తర్వాత దీనిలోకి మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపు అంతా ఫ్రై చేసుకోండి. ఇలా పోపు అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా జీలకర్ర ఇష్టం లేదంటే తీసేసుకోండి. ఇలా జీలకర్ర కూడా వేసిన తర్వాత ఇక్కడ మనము ఎండుమిర్చిని యాడ్ చేయటం లేదండి, పసుపు వేస్తున్నాము. ఇలా పసుపు కూడా వేసి ఒక్కసారి అటు ఇటు తిప్పేసుకున్న తర్వాత ఇక ముందుగా తీసి పెట్టుకున్నటువంటి ఈ చింతపండు పులుసును కూడా దీనిలోకి వేసేసుకొని ఇక ఆయిల్ సపరేట్ అయిందాక ఈ చింతపండు పులుసును మనము ఉడికించుకోవాలి. తక్కువ వాటర్ పోసాం కాబట్టి చూడండి, చింతపండు గుజ్జు కూడా చిక్కగా వచ్చి మనకు త్వరగా ఉడుకుతుందండి. ఇలా చింతపండు గుజ్జు కూడా వేసేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకుందాము. ఇక్కడ సాల్ట్ మనం కొంచెమే వేసుకున్నా పర్లేదు, తర్వాత మనం రైస్తో కలుపుకునేటప్పుడు ఇంకొంచెం వేసుకోవచ్చు. చింతపండు పులుసుకి కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు ఇక మూత పెట్టేసుకొని ఇక ఈ చింతపండు గుజ్జును ఆయిల్ సపరేట్ అయిందాక ఉడికించేసుకుందాము. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇక్కడ దీనిలో మనము కారం యాడ్ చేస్తున్నామండి. ఇలా కారం వేయటం వల్ల ఈ పులిహోరకి వెరైటీ టేస్ట్ వస్తుంది. కారం వేసిన తర్వాత ఇక లాస్ట్లో కొద్దిగా సాంబార్ పౌడర్ అండి. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి. ఈ స్పూన్ తోటి ఒక 2 స్పూన్స్ వరకు సాంబార్ పౌడర్ని యాడ్ చేసి 1 నిమిషం పాటు ఉడికించేసుకొని ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి ఇలా కారము సాంబార్ పౌడర్ యాడ్ చేసుకొని ఈ పులిహోర మిక్స్ను ఉడికించుకొని పెట్టి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి రెండు కూడా వేసిన తర్వాత ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే పులిహోర మిక్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తినేసేయచ్చండి. పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఈ పులిహోర.